ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను పెడ నియోజకవర్గంలోని పెడన మండలంలోని చేవేంద్ర గ్రామంలో గల ఉమాపార్వతి సమేత చెన్నకేశవ ఆలయం నూతన ప్రారంభోత్సవ వేడుక జరుగుతుందండి. అక్కడ ధ్వజస్తంభం ప్రతిష్టాపన, విగ్రహాల ప్రతిష్టాపన జరుగుతుందండి ఈరోజు. ఇది మీకు నేను చూపిస్తాను. ఇది వడ్లమన్నాడులో దిగి అక్కడి నుండి ఆటో ఎక్కాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఆ గ్రామానికి మనం ప్రయాణం అవుతున్నాం. ఆ ఆలయం దగ్గరికి చేరుకోగానే మిగిలిన విశేషాలు అనేది నేను మీకు వివరిస్తాను ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడే ఆటో దిగేసాను. మనం ఈ రూట్ని వెళ్ళాలండి గుడికి. ఈ రూట్ నడుచుకుంటూ వెళ్ళిపోతే ముందుకి గుడి దగ్గరికి చేరుకోగానే మిగిలిన వీడియో అనేది అక్కడ చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ దారి పొడవును కూడా అరటి చెట్లతో కూడా స్వాగతం పలుకుతున్నారండి. నూతన శివాలయం అండి ఇది. శ్రీ ఉమాపార్వతి సమేత చెన్న మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అండి. చూసారా ఫ్రెండ్స్, ఇది మొత్తం అరటి చెట్లే. ఇవాళ గొప్ప గొప్ప ప్రముఖులు, రాజకీయవేత్తలు అందరూ కూడా వస్తున్నారండి ఈ గుడి ఓపెనింగ్కి. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం కూడా బ్యానర్స్ ఇవన్నీ. ఇంకా ముందుకు వెళ్తున్నాం ఫ్రెండ్స్. అది గుడి దగ్గరికి. గుడికి ముందు చాలా పెద్ద చెరువు ఉంది ఫ్రెండ్స్. ఈ చెరువు హిస్టరీ చాలా ఉంది. దీని గురించి కూడా మనం తెలుసుకుందాం. గుడి దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. మనం దీనికి ఎదురుగా వచ్చేసి ఒక చెరువు ఉంది. ఇక్కడ చాలా పెద్ద చెరువు ఫ్రెండ్స్. ఇది చాలా బాగా అలంకరించారు ఇదంతా కూడా. ఇదిగోండి, ఇక్కడ జేసీబీ కూడా వచ్చిందండి పైకి లేపడానికి అనుకుంటా విగ్రహాలు. ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది ధ్వజస్తంభం ఫ్రెండ్స్. ఈ ధ్వజస్తంభం కూడా ప్రతిష్టాపన ఉంది మొత్తం ఈరోజే. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి. ధ్వజస్తంభం కూడా చాలా బరువు ఫ్రెండ్స్. ఇది రావి స్తంభం అనుకుంటా. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో. లోపల టెంపుల్ ఫ్రెండ్స్. ఇది నూతనంగా ఏర్పరిచిన శివాలయం, చేవేంద్ర గ్రామం. ఇటు పక్కన వచ్చేసి ఆవు దూడ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి ఈ లోపలికి వెళ్ళేటప్పుడు ఆవు పుడితే ఎలా ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం కూడా చూపిస్తాను. ఇక్కడ 2 జేసీబీలు పెట్టారండి ఇది ధ్వజస్తంభాన్ని ఎత్తడానికి. ఓం నమ శివాయ. ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం అండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది లోపల ప్రాంతం అంతా కూడా. ఇది కాళ్ళు క్లీన్ చేసుకునే ప్లేస్ అండి ఇది. ఇదిగోండి, చుట్టుపక్కల అంతా చూడండి ఫ్రెండ్స్. ఇది నూతనంగా నిర్మించిన శ్రీ ఉమామహేశ్వర సమేత ఆలయం అండి, శివాలయం అండి. చెన్నకేశవ ఆలయం, శ్రీ ఉమాపార్వతి సమేత చెన్నకేశవ వారి ఆలయం అండి ఇది. ఈ లోపల అన్నీ కూడా హోమాలు చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది చూడండి, హోమ కార్యక్రమం. ఇదిగోండి హోమం. పంతుగారు, ఎన్ని గంటలకు స్టార్ట్ అయిందండి పూజ? 8 గంటలకు స్టార్ట్ అయిందా?
పంతులు గారు ఈ పూజ ప్రత్యేకమైన విశేషాలు ఏమైనా ఉన్నాయి? మీకు తెలిసి చెప్తారా? ఎవరు చెప్తారు? పూజా కార్యక్రమం చేశారండి. ఎదురుగా కలశాలు చేస్తున్నారు కదా, గుడిపైన చేస్తారండి ఫ్రెండ్స్. ఇక్కడ నూతన శివాలయం అనేది ఇక్కడ ప్రారంభోత్సవ వేడుక జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ పెడన మండలంలోని చేవెండ్ర అనే గ్రామంలో వచ్చేసి ఇక్కడ విశేషాలు, ఈ విశిష్ట ప్రాముఖ్యత గురించి పంతులు గారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే పంతులు గారు. అయ్యా, నా పేరు సత్యనారాయణ శాస్త్రి. ఓకే. ఈ ఊరు చేవెండ్ర, ఇది పెడన మండలం. ఈ రోజున ఈ ఉమాపార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి వారి నూతన ఆలయ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు ఈ రోజున జరుగుతున్నాయి. 10:52 ఈరోజు గణపతి పూజ, పుణ్యాహవచనం, శాంతి హోమం, మూర్తి హోమం, కళాహోమం, నంది హోమం, సమస్త దేవత ప్రతిష్టా హోమాలు పూర్ణాహుతి చేసిన తర్వాత చెన్నమల్లేశ్వరుడు, ఉమాదేవి, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, కాళభైరవుడు, దక్షిణామూర్తి, వీరభద్రులు, నవగ్రహాలు, 12 జ్యోతిర్లింగాలు, చండీశ్వరుడు, శిఖరములు, ధ్వజములు, నాగబంధములు, సుమారు 36 మంది దేవతా విగ్రహాలు ప్రతిష్ట జరుగుతోంది. దీనివల్ల అందరికీ సుఖము, శాంతి, ఆనందము, సంతోషము అన్నీ కలిగి సుఖంగా ఉండాలి అని కోరుతూ గ్రామస్తులు, భక్తులు, దాతలు, కార్యకర్తలు అందరూ సహాయ సహకారములతోటి ఈ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ పంతులు గారు. 2 విషయాలు తెలుసుకోవాలి, మిమ్మల్ని అడుగుతాను. ఇక్కడ ఇంతకుముందు ఏదైనా దేవాలయం ఉండేదండి? పూర్వంలో సుమారు 100-150 సంవత్సరాల క్రితం శివాలయం ఉండేది. ఏది? ఈ ప్లేస్ లో? ఇప్పుడు కట్టిన ప్లేస్ లో కాదు, ఈ గ్రామంలో ఉండేది. కాలక్రమేణా ఈ వచ్చేదండి ప్రకృతి వైపరీత్యా ఈ ఆలయం మరుగుపడిపోయి శివలింగం చెల్లో దొరికింది. ఏది? ఈ శివలింగం అండి. ఈ రోజున మనం ప్రతిష్ఠ చేసేటువంటి శివలింగం చెరువులో దొరికింది. ఎదురుగా ఉంది అదే? ఎదురుగా ఉన్న చెరువులో. ఓకే. అది పైన పెట్టి సుమారు ఒక 10 సంవత్సరాల నుంచి పూజలు జరుగుతున్నాయి. నేటికి అందరూ సహకారంతో ఆలయ నిర్మాణం అయ్యి స్వామివారు ప్రతిష్ఠ అవుతోంది. ఓకే. థ్యాంక్ యూ పంతులు గారు, మాకు మీరు సహకరించినందుకు. చూసారుగా ఫ్రెండ్స్, ఇది పంతులు గారి మాటల్లో మనకి తెలియని విషయాలు చాలా కూడా ఇక్కడ మనం తెలుసుకున్నాం. ఈ నూతన శివాలయం ప్రారంభోత్సవానికి ఇంత హిస్టరీ ఉందండి. ఇంకా మిగిలిన విషయాలన్నీ మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇది గుడి చుట్టూ కూడా రౌండ్ వేద్దాం ఇదంతా కూడా. ఓకేనా ఫ్రెండ్స్? ఈ పంతులు గారు చెప్పారు కదా, ఈ చెరువులోనే అండి శివలింగం దొరికింది. అది తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేశారు ఈ గుడిలో. ఇదిగోండి ఫ్రెండ్స్, నూతన ఆలయం అండి ఇది. ఇక్కడేనండి ధ్వజస్తంభాన్ని ప్రతిష్టాపించేది. పక్కన శివలింగం కూడా ఉందండి, చాలా పెద్దది, స్వామివారిది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రెండ్స్ ఇది లోపల ఎంట్రన్స్ భాగం అండి గుడికి. ఇటు పక్కన వచ్చి ఒక ఏనుగు ఉందండి ఇక్కడ. ఇదిగోండి, ఇది లోపల గుడి ప్రాంతం అండి. ఓం నమః శివాయ. చూడండి, లోపల బాగా క్రౌడ్ ఉంది ఇక్కడ. ఇదిగోండి క్రౌడ్ చూడండి, చాలా మంది దర్శనానికి వచ్చారు ఇక్కడికి. 2 మాటలు చెప్తారా? ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్, చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ. జేసీబీ
ఈ చేవేండ్ర గ్రామంలో నూతన శివాలయం ప్రారంభోత్సవ వేడుకలో అంకెం రామ్జీ అనే ఒక ఆయన ఈ గుడి విశిష్టతలు దీని ప్రాముఖ్యత గురించి చెప్తారండి మనకి. చెప్పండి సార్. నమస్కారం అండి, నా పేరు అంకెం రామ్జీ అండి. ఇది మా తాత ముత్తాతల కాడి నుంచి ఇప్పటి నుంచో ఆ చెరువులో చెదురువైపోయి ఉన్న లింగం అండి. ఇది సుమారుగా 400 సంవత్సరాల పైన అంటారు. మాకు అంటే మా నాన్నగారు మాత్రం చెప్పారు, మా బాబాయిలు. అయితే ఇది ఈ మధ్యన రోజు మా ఫాదర్ తమ్ముడు ఆఖరి ఆయన చిన్న సుబ్బారావు గారని, ఆయన కళ్ళకి శివుడు వచ్చి రోజు పూజలు మీరే చేసుకుంటున్నారు, మన చేయరా ఏంటని చెప్పి కళ్ళకి వచ్చి చెప్తే ఆ రోజు మా బాబాయ్ మేలుకుని ఈ చెరువులో ఉన్న ఎదురుగా చెరువులో ఉన్న విగ్రహాన్ని తీసి ప్రతిష్ఠిత ఊరు మొత్తం అందరూ కలిపి ఓపెన్ చేసి తీశారు బయటికి. గ్రామ ప్రజల సహకారంతో నెక్స్ట్ నిదానంగా గుడి కట్టి ఇప్పుడు గుడిలో ప్రతిష్ఠిస్తున్నారు. ఇప్పుడు భారీ ఎత్తున చేస్తున్నారు. సుమారు 10,000 మంది దాకా కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఇక్కడ ఇంతకు ముందు ఈ గుడి ముందు ఏదైనా ప్లేస్ ఉందండి ఇక్కడ, ఇది లేకముందు? గుడి స్థలం కాదండి, పంచాయతీ స్థలం. ఇది పంచాయతీ స్థలం. ఓకే, ఈ పంచాయతీ స్థలం అందరి సహకారంతో మీరు ఇక్కడ ప్రతిష్టాపిస్తున్నారు గుడిని. ఎన్ని గంటలకండి కార్యక్రమం మొదలు? పొద్దున 3 రోజులు మట్టి చేస్తామండి. ఇది హోమాలన్నీ 3 రోజులు చేస్తాం. ఇవాళ ప్రతిష్ట ముహూర్తానికి లోపల విగ్రహాలు ప్రతిష్టాపన. ఓకే, థ్యాంక్ యూ అండి మాకు మీరు సహకరించినందుకు. థ్యాంక్ యూ సార్. విన్నారు కదా ఈ గుడి ప్రాముఖ్యత గురించి. ఇదిగోండి ధ్వజస్తంభాన్ని పెడతానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరి కొద్ది క్షణాల్లో ఈ ప్రారంభ వేడుక మొదలవుతుందండి. అందరూ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇదిగోండి ధ్వజస్తంభాన్ని ఎత్తుతున్నారు పైకి. ఈ ధ్వజస్తంభం వచ్చేసి అంకెం రామ్జీ వాళ్ళ కూతుళ్ళు ఇది చేయించారంటండి. ఇది కొండపల్లి చేయించారు. మొత్తం కూడా గ్రానైట్ రాయితో 35 టన్నులు బరువు ఉంటుందండి. 2 జేసీబీలు వచ్చినాయి లేవదీయడానికి. అదిగోండి ఇక్కడ ఒక శివలింగం కూడా ఉందండి ఆపోజిట్లో ఇటు పక్కన. ఓం నమ శివాయ హర హర శంభో శంకర. చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొన్నారండి. చాలా దూరాల నుంచి కూడా వచ్చారండి ఈ పక్కకి ఈ కార్యక్రమం చూడడానికి. చూస్తున్నారు కదా, క్రౌడ్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. జేసీబీ మాత్రం చాలా కష్టంగా ఎక్కుతున్నాయండి ధ్వజస్తంభాన్ని. ఇది అందరూ కూడా చూడాల్సిన ఒక పుణ్య కార్యక్రమం ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. అమ్మా కొద్దిగా అందరూ వెళ్ళగలండి అమ్మా అన్న వెళ్ళగలండి అన్న. అంత జనం ఉందండి అమ్మా.
హర హర మహాదేవ శంభో శంకర ఈశ్వర పరమేశ్వర ఓం నమ శివాయ ఓం నమ శివాయ. దయచేసి భక్తులందరూ కూడా మరి దేవస్థాన ప్రతి ఒక్కరు కూడా ఓంకార నామంతో ప్రతిధ్వనిస్తూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర మహాదేవ శంభో శంకర ఈశ్వర పరమేశ్వర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఎన్నోగా కన్నుల పండుగగా జరిగేటువంటి ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవాన్ని వీక్షిస్తూ ఆ స్వామివారి యొక్క నామాన్ని జపిస్తూ ఉండవలసిందిగా సవనీయంగా మనం చూస్తున్నాం. ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మరి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఫ్రెండ్స్, ఇది క్రేన్తో లేపుతున్నారండి ధ్వజస్తంభాన్ని. ఈ క్రౌడ్ని అంతా కూడా పక్కకు వెళ్ళమన్నారు. దైవ భక్తితో ముందుకు వచ్చేస్తున్నారు. ఇది కూడా చూడండి ఎంత కష్టంగా లేపుతున్నారో. అది ధ్వజస్తంభం అనేది క్రేన్స్కి చాలా బరువు ఉంది ఫ్రెండ్స్. అది 35 టన్నులు అంటే మాటలు కాదు కదా. విషయం మొత్తం కూడా గ్రానైట్ రాయి ధ్వజస్తంభం తయారు చేసింది కొండపల్లిలో ఫ్రెండ్స్. ఇది కోరుచున్నాం. ఓం నమ శివాయ. హర 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 మహాదేవ శంభో ఈశ్వర. దయచేసి ఆ పొరవాళ్ళు దయచేసి అంతిమంగా చివరిసారిగా పరిగణిస్తున్నారు. ఈసారితో దేవస్థానంలో ఏ ప్రవేశంలో ఏర్పాటు చేశారు ప్రవేశంలో కూర్చొని సిద్ధమంది. చివరిసారిగా దేవస్థానంలో ఏ ప్లేస్ అయితే ఆ ప్లేస్ లో వెళ్ళి ఆఖరిసారి సిద్ధమవుతుంది. దయచేసి ఆ కుర్రవాళ్ళు వాళ్ళు కృషి చేస్తున్నారు. మనందరూ కూడా ఆ స్వామి నామ సంకీర్తనతో అనుకుంటూ ఉన్నాను. ఎవరు కూడా ఖాళీగా ఉండొద్దు, అనవసర విషయాలు మాట్లాడుకోవద్దు. దయచేసి ఆ మండపం కింద ఉన్నటువంటి పందిరి కింద తాటాకుల పందిరి కింద ఉన్న వాళ్ళు ఇరు ఆటలు కలవలసిందిగా కోరుచున్నాం. కమిటీ వారికి పోలీసు శాఖ వారికి సహకరించి మన భక్తి ప్రవర్తనతో క్రమశిక్షణతో మెలగాల్సిన అవసరం ఎంతో ఉంది. దయచేసి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఓం నమ శివాయ అనుకుంటూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. గట్టిగా పెట్టాను మొత్తం తిట్టిపోతాయి. సాయి పెట్టుకోవాలంటే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక అతను ధ్వజస్తంభం మీదకి ఎక్కుతున్నాడండి. అక్కడ తాడుని గ్రిప్ చేయడానికి దాన్ని కట్టడానికి ఎక్కుతున్నాడు. అది చాలా కూడా సామర్థ్యం ఎక్కువగా బరువున్న ధ్వజస్తంభం అండి. చూస్తున్నారు కదా.
అన్నా అందరూ కొద్దిగా అన్నా ఇప్పుడు అందరూ ఒకేసారి వెనకాలండి ప్రయాణాలు లేకపోతున్నారు అమ్మా ఎస్ఎస్ బ్యాంక్ అందరూ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర 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 మహాదేవ. శంభో శంకర. హర 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 మహాదేవ. హర మహాదేవ. ఒరే కింద పైకి లేపాలరా. అంకిత సుబ్బారావు గారు అంకిత సుబ్బారావు రావాలి. అన్న రెండు ఒకసారి కుదరవు అన్న. అయ్యో ఈ పైన రెండు ముట్లు పట్టాతి ఆకరేంది ఈకరేంది. బాబా మీ వ్యాపారమాలు జాగ్రత్త. ఫైనల్గా ధ్వజస్తంభాన్ని నిలబెట్టేశారు ఫ్రెండ్స్. ఇది సరి చేస్తున్నారండి. కరెక్ట్గా ఫిక్స్డ్ పాయింట్లో పెట్టడానికి ధ్వజస్తంభాన్ని చూశారు కదా, మ్యాక్సిమం ఎక్కేశారండి పైకి. అందరూ కూడా వెళ్ళి ముట్టుకుంటున్నారు. చాలా అదృష్టంగా భావిస్తున్నారండి. తాళ సహాయంతో కూడా అందరూ పట్టుకుని ఇలా అవుతున్నారు దాన్ని.
తప్పండి రండి. స్థానంలో పెట్టేస్తున్నారండి ధ్వజస్తంభాన్ని. సరైన పాయింట్ చూసి క్రేన్ అనేది కిందకి దింపుతుందండి. ఆ కిందకి దింపే దాంట్లో నవధాన్యాలు అన్నీ కూడా భక్తులందరూ కూడా నవధాన్యాలన్నీ దాంట్లో వేశారండి. ఇక దింపుతున్నారండి కిందకి ధ్వజస్తంభాన్ని. అందరూ హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి. అదిగోనండి అందరూ కూడా శివనామ స్మరణ పలుకుతున్నారు. ఫిక్స్ చేసేసారు ఫ్రెండ్స్, అది కిందకి దించేశారు ధ్వజస్తంభాన్ని. ఇక సరిచూస్తున్నారు. మొత్తం అందరూ కూడా పట్టుకుని నమస్కారం చేసుకున్నారండి. స్ట్రైట్ ధ్వజస్తంభాన్ని నిలబెట్టేశారండి ఇక్కడ. ఇక అందరూ కూడా వెళ్ళి దండం పెట్టుకుంటారండి అందరూ చూస్తూ. ఈవెన్ బంధువుల సమేతంగా అందరూ వచ్చారండి ఫ్యామిలీతో. అదిగోండి చూడండి, చాలా చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారండి. మజ్జిగ కార్యక్రమం కూడా పంపిణీ చేయబడుతుందండి. చల్లగా 2 గ్లాసులు మజ్జిగ తాగేశాను. చాలా మంచి పని చేస్తున్నారండి. ఇక్కడ ఎండకి కూడా బాగా అందరికీ దాహం వేస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం గుడి పక్కనే జరుగుతుంది. ఇక్కడ చాలామంది కూడా మజ్జిగ తాగుతున్నారు. ఇక్కడ చుట్టుప్రక్కల అందరూ కూడా ఈ సేవలో పాలు పంచుకుంటున్నారు. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. మంది ఇక్కడ వేయడానికి నవధాన్యాలు అన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారండి. ఇదిగోండి, ఈ సైడ్ వచ్చేసి కొబ్బరికాయలు కూడా ఇక్కడ అమ్ముతున్నారు. వీటితో అక్కడికి వెళ్ళి వాటిలో వేస్తారండి. ధ్వజస్తంభం ఎత్తిన దాంట్లో అండి. ఇదిగోండి, ధ్వజస్తంభం అయితే ఎత్తేసారండి పూర్తిగా. ఈ కార్యక్రమం అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇది వరంగల్ దగ్గర అందరూ కూడా కొబ్బరికాయలు కొడుతున్నారండి. కింద వచ్చేసి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ కార్యక్రమం అవ్వగానే అటు అందరూ కూడా తెచ్చుకొని ఈ చుట్టుపక్కల తిరిగి మరి హోమ కార్యక్రమం వైపు వెళ్తున్నారండి. అందరూ కూడా అటు పక్కన జనం క్రౌడ్ కూడా బాగా పెరిగిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ముందుకు వెళ్తున్నాను.
కుండంలో అన్నీ కూడా వేస్తున్నారండి. నెయ్యి ఇదంతా కూడా హోమం చుట్టూ లేడీస్ అందరు తిరుగుతున్నారు. ఇక్కడ చివరికి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి అందరూ కూడా హోమగుండాల చుట్టూ తిరిగి నమస్కరించుకుని హోమగుండాలను నెయ్యి వేసుకుని ఆ దేవుణ్ణి స్మరించుకుంటున్నారు. ఈ పైన గోపుర శిఖరాన్ని కూడా ప్రతిష్ఠిస్తున్నారండి. ఇదిగోండి ఫ్రెండ్స్. పుట్టిన దగ్గర నిల్చోకోకుండా పప్పు మిర్చి కూడా ఏర్పాటు చేశారు. అక్కడ కూడా వెళ్ళిపోవచ్చు. భక్తులందరూ కూడా వెయిట్ చేస్తున్నారండి పైన దర్శనం కోసం. ఆ కలశాన్ని అక్కడ పెడుతున్నారండి, గోపుర ప్రతిష్ట శిఖరాన్ని. అదిగోండి పైకి ఎక్కారు చాలామంది కూడా. కింద భక్తులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అందరూ కూడా ఒక్కసారి నూతన శివాలయం ప్రారంభోత్సవం వేడుక. ఈ కాసేపట్లో ఈ కార్యక్రమము అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఇదిగోండి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇదిగోండి చుట్టుపక్కలంతా కూడా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వ్యూ. శిఖరోత్సవం ప్రారంభ వేడుక అండి నూతన శివాలయానికి పైన. భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇక భోజనం చేసి నేను కూడా బయలుదేరుతాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
అలాగే షేర్ కూడా చేయండి. ఈ వీడియో చాలామంది కూడా చూస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పోరాటం జరుగుతుంది కావున